మంత్రులను పంపించారు. చలమేశ్వర్ గారిని దీని మీద మాట్లాడటం కోసమని చలమేశ్వర్ గారిని యాజ్ అ రిటైర్డ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సిపిఐ వారు, బీజేపీ వారు, అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు, నక్కా ఆనందబాబు గారు, నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు, ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికి ఏంటంటే ఎలక్షన్ మూడు వచ్చింది. ఇంకా 2 ఏళ్ళ ఎలక్షన్ 2 ఏడాదిన్నర ఉంది. అప్పుడే వేస్తామని అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలల లోపల వారు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంక నాకు ఓపిక లేదు, ఈ ఏడు తేలిపోవాలి. చాలామంది అప్పట్లో దాదాపు 100 పిటిషన్లు దాటి పడ్డాయి. కానీ దాని ఆ పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావడం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు. మొన్ననే అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది. దాన్ని మనం కావాలంటే హోలీ వెకేషన్ ఉంటుంది, అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు. అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎఫిడవిట్ ఉందో దానికి ఏమైనా కావాల్స్తే చిన్న మార్పులు చేయొచ్చు. ఒక పెద్ద అడ్వకేట్ని అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ 10లో అడ్వకేట్ని హైర్ చేస్తారు. నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాకి వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు ఇతను ఎంపీ అండి, అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళంగానే సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినటం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు 2 బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం, నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవాడు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ ఫేవర్లో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడినే వెళ్తుంటే అక్కడ వెళ్ళి అంటే ఏంటంటే గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి పార్టీ ఇన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా వాయిదా ఇస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్. మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే 2 రాష్ట్రాలకి కలబడినటువంటివి, కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఇవి ఉన్నాయో, ఆర్టీసీ లాంటిది, ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లు. అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన, అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తుంది.
రెండుసార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సో వీళ్ళకి నేను చేసే రిక్వెస్ట్, దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను. ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు, ఆయన టైం తీసుకొని. దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. సరే, నాతోటి కలవాలని కాదు, కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి. లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకు అంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అన్నది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైనర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో, 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఎవరన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే, కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియాలిజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేడని ఎవరన్నా కన్సల్ట్ చేసుకుంటే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో మీరు చేసిన పని ఒకసారి తెచ్చుకోండి. ఆయన అన్నాడు, టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలని అందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా, మేము చేస్తున్నది అఘాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని మా రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి రాష్ట్రానికి. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో
అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అయినా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలుసుంటే మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డుని బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు. స్పీకర్ గారు అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యింది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు 10 ఏళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ మీదకే వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే అప్పు అని. అయ్యో ఏబిఎన్ వారికి అంత కోపం రాకూడదు. అందుకని దయచేసి ముందు ఒక 1,00,000 కోట్లలో మన షేరు 70-80 వేల కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం. అది 12 ఏళ్ళు అయిపోయిందండి. అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది. అప్పుడేమో కేసీఆర్కి జగన్కి మంచి స్నేహం అన్నారు, అప్పుడు తేలేదు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ తెలుసున్న స్నేహం. ఇంకా కేసీఆర్ను జగన్ది లోపల స్నేహం, మనం బయటికి కాదని అంటాం. ఇది వీళ్ళది ఓపెన్, ఇద్దరికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంది, అందరికీ తెలుసు. కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి, అన్ని యాక్ట్లో ఉన్నవే కదా. లేదు వాళ్ళకి మనకి మాట ఉంటుందంటే కోర్టు క్లియర్గా చెప్తుంది, వెంటనే డిసైడ్ చేయండి అని. ఆ 1,00,000 చిల్లర కోట్లది ఏదైతే ఉందో అది వెంటనే డిసైడ్ చేయండి, ఇద్దరు కూర్చోండి, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వండి, 50 to 38 కింద వెంటనే డిసైడ్ చేయండి అని క్లియర్గా చెప్తుంది. క్రైసిస్ నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ చెప్పండి. ఇది చిదంబరం రహస్యం. దీని మీద ఏమన్నా చెప్పానంటే నేను ఎక్యూజ్ చేయవలసి వస్తుంది. మామూలుగా జనరల్ లాగా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, హెడ్ ఆఫీస్ నుంచి
కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఉత్తినే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకోకుండా జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థం అవ్వదు, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం. అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ పెచ్చడు అలా మాట్లాడుతూ ఉంటాడు. 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఇస్ ఎ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలా మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా పబ్లిక్ జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత ఒక మాట అనిపించుకోవచ్చుగా. ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండి, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండి అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో. మరి నష్టం ఉంటే చెప్పాను, నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు.